నమస్కారం సిసి న్యూస్కు స్వాగతం. నా పేరు రహీం. ముందుకు హెడ్లైన్స్. ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల కోసం ప్రభుత్వం 3 రోజుల పాటు నిర్వహిస్తున్న క్రీడా సాంస్కృతిక పోటీలు. బ్యాడ్మింటన్లో మాజీ మంత్రులు వసంత కృష్ణప్రసాద్, పితాని సత్యనారాయణ జట్టుపై గెలుపొందిన మాజీ మంత్రి ప్రత్తిపాటి, మంత్రి టీజీ భరత్ జట్టు. చిలకలూరిపేటలో వైసీపీకి షాక్. ఆ పార్టీ సీనియర్ నాయకులు ఎమ్మెల్సీ మరి రాజశేఖర్ పార్టీకి రాజీనామా. చిలకలూరిపేటలో 100 పడకల ఆసుపత్రి నిర్మాణాన్ని తక్షణమే పూర్తి చేయాలి. సభ దృష్టికి తీసుకువచ్చిన మాజీ మంత్రి ప్రత్తిపాటి. చిలకలూరిపేట నుండి విజయవాడకు వెళ్లే బస్సుల ఆదాయం పెంచేందుకు అనేక చర్యలు తీసుకుంటున్నాం, వెల్లడించిన ఆర్టీసీ డీఎం ఎస్ రాంబాబు. ప్రజల ఆరోగ్య రక్షణ కోసం ప్రభుత్వం ఎన్టీఆర్ వైద్య సేవలో భాగంగా వీలైనన్ని వ్యాధులకు చికిత్సతో కూడిన మెరుగైన వైద్య సేవల్ని రాష్ట్ర వ్యాప్తంగా అందుబాటులోకి తీసుకొచ్చిందని, అయినప్పటికీ అనారోగ్య సమస్యలతో బాధపడేవారు సీఎంఆర్ఎఫ్ సాయం కోరడంపై వైద్యారోగ్య శాఖ ఆలోచన చేయాలని మాజీ మంత్రి శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు సూచించారు. బుధవారం అసెంబ్లీలో రాష్ట్ర వైద్య రంగంపై జరిగిన స్వల్పకాలిక చర్చలో మాజీ మంత్రి మాట్లాడారు. ఎన్టీఆర్ వైద్య సేవ కింద వీలైనన్ని ఎక్కువ వ్యాధుల్ని చేర్చినప్పటికీ క్షేత్రస్థాయిలో చికిత్స విధానంలో తలెత్తే సమస్యల వల్ల కానీ, కొన్ని వ్యాధుల్ని జాబితాలో చేర్చకపోవడం వల్ల కానీ, ఆసుపత్రుల్లో అదనంగా డబ్బులు అడగడం వల్ల కానీ ఇప్పటికీ ప్రజలు ఎక్కువగా సీఎంఆర్ఎఫ్ సాయం కావాలని అడుగుతున్నారని ప్రత్తిపాటి తెలిపారు. ఎన్టీఆర్ వైద్య సేవ కింద చికిత్స చేయించుకోవడానికి వెళ్లే రోగులకు ఎలాంటి ఆరోగ్య సమస్యకైనా పూర్తి స్థాయిలో రూపాయి ఖర్చు లేకుండా నాణ్యమైన వైద్య సేవలు అందేలా ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. ఆసుపత్రుల్లో తమకు ఎదురయ్యే సమస్యలపై రోగుల్ని సంప్రదించి వాటి పరిష్కారంపై దృష్టి పెట్టాలన్నారు. అలాగే గుండె, కిడ్నీ, ఇతర ప్రధాన అవయవాల చికిత్సలు, క్యాన్సర్ చికిత్సలకు అందించే సేవలకు కొన్ని ఆసుపత్రులు అదనంగా డబ్బులు వసూలు చేస్తున్నారనే ఫిర్యాదులు వచ్చాయని, ఈ సమస్యలపై కూడా ప్రభుత్వం దృష్టి పెట్టాలన్నారు. ప్రాణభయంతో ప్రజలు ఆసుపత్రులు అడిగినంత డబ్బు కడుతున్నా కొన్ని ఆసుపత్రుల్లో ప్రజలకు సంతృప్తికరమైన వైద్య సేవలు అందకపోవడం బాధాకరమని పుల్లారావు తెలిపారు. చిలకలూరిపేటలో 100 పడకల ఆసుపత్రి అధ్యక్ష 14-19 కాలంలో కామినేని గారు మినిస్టర్గా ఉన్నప్పుడు నాబార్డులో శాంక్షన్ చేయడం జరిగింది అధ్యక్ష. ఇంకా పూర్తిగా దాన్ని 25% లాస్ట్ 10 crore వర్క్లో 25% పనులు చేయలేదని నిలిపివేశారు అధ్యక్ష. దీన్ని గౌరవ మంత్రి గారి దృష్టికి తీసుకొచ్చాను, సెక్రటరీ గారి దృష్టికి కూడా తీసుకొచ్చాను అధ్యక్ష. ఆ బ్యాలెన్స్ పనులు పూర్తి చేసి ఎక్విప్మెంట్ ఇవ్వాల్సినటువంటి బ్యాలెన్స్ ఎక్విప్మెంట్ కూడా ఇస్తే ఆ 100 పడకల ఆసుపత్రికి పూర్తి స్థాయిలో ఎవరైతే ఉన్నారో పేషెంట్స్ వారికి పూర్తిగా ఉపయోగపడేటువంటి అవకాశం ఉంది అధ్యక్ష. 1. 2 అధ్యక్ష, ఇప్పుడు కూడా సీఎంఆర్ఎఫ్కి సీఎం రిలీఫ్ ఫండ్కి ఇప్పుడు కూడా రోజుకి 7, 8, 10 మంది వస్తున్నారు అధ్యక్ష. ఎందుకు వస్తున్నారు? ఎన్టీఆర్ వైద్యంలో పూర్తి స్థాయిలో మనం ఇస్తున్నాం, అయినా కూడా సీఎంఆర్ఎఫ్ ఎందుకు వస్తుంది అంటే దాంట్లో పూర్తి జబ్బులు దాంట్లో ఇంక్లూడ్ చేయకపోవటం వల్ల కానీ, లేదా హాస్పిటల్కి వెళితే కొంత పేమెంట్ చేయమని పాత బకాయిలు ఉండటం వలన, లేకపోతే కొంత పేమెంట్ చేయమంటం వలన సీఎం రిలీఫ్కి వస్తున్నారు అధ్యక్ష. దీన్ని ఎన్టీఆర్ వైద్యం ద్వారా ఎవరైతే పేషెంట్స్ హాస్పిటల్కి వెళ్తారో వాళ్ళకి రూపాయి ఖర్చు లేకుండా పూర్తి స్థాయిలో చేస్తేనే దానికి సంతృప్తి వచ్చేటువంటి అవకాశం ఉంది అధ్యక్ష. దాని ద్వారా ప్రభుత్వానికి కూడా మంచి పేరు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు స్టెంట్లు వేపిస్తున్నారు అధ్యక్ష. స్టెంట్లకి బెటర్ క్వాలిటీ వేస్తాం, దీనికి ఒక్కొక్క స్టెంట్కి 30,000 ఇవ్వండి, 40,000 ఇవ్వమని కొన్ని హాస్పిటల్స్ డబ్బు వసూలు చేస్తున్నారు అధ్యక్ష. ఎన్టీఆర్ వైద్యంలో ట్రీట్మెంట్ ఇస్తున్నారు, డబ్బు కడుతున్నారు అధ్యక్ష. పోయిన పేషెంట్కి సంతృప్తి కలగటం లేదు అధ్యక్ష. ఇది అన్ని రకాల జబ్బుల్లో ఉంది, క్యాన్సర్లో ఉంది, హార్ట్ డిసీజెస్లో ఉన్నాయి, కిడ్నీ లివర్ పోయినట్లో ఉంది అధ్యక్ష. దీనికి పూర్తి స్థాయిలో ఎన్టీఆర్ వైద్యం ద్వారా ఎవరైతే పేషెంట్స్ ఉన్నారో, ఎవరైతే రోగులు ఉన్నారో, అనారోగ్యులు ఉన్నారో వారికి సంతృప్తినిచ్చేటువంటి విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని మీ ద్వారా గౌరవ మంత్రి గారిని కోరుతూ చిలకలూరుపేటలో బ్యాలెన్స్ వర్క్ కంప్లీట్ చేయమని మీ ద్వారా కోరుతా ఉన్నాను అధ్యక్ష. కూటమి ప్రభుత్వం ప్రజాప్రతినిధుల కోసం 3 రోజులు నిర్వహించనున్న సాంస్కృతిక క్రీడా పోటీల్లో మాజీ మంత్రి చిలకలూరిపేట శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు జట్టు విజయం సాధించింది. విజయవాడలోని డిఆర్ఆర్ మున్సిపల్ ఇండోర్ స్టేడియంలో తొలి రోజైన మంగళవారం సాయంత్రం జరిగిన పోటీల్లో మాజీ మంత్రి ప్రత్తిపాటి, మంత్రి టీజీ భరత్ ఒక జట్టుగా, మాజీ మంత్రులు వసంత కృష్ణప్రసాద్, పితాని సత్యనారాయణ ఒక జట్టుగా బ్యాడ్మింటన్ ఆడారు. ఆద్యంతం సరదాగా సాగిన ఈ క్రీడల్లో చివరకు ప్రత్తిపాటి భరత్లు విజయం సాధించారు.
ఆట ముగిసిన అనంతరం మాజీ మంత్రి ప్రత్తిపాటి మాట్లాడుతూ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల కోసం ప్రభుత్వం 3 రోజుల పాటు క్రీడా సాంస్కృతిక పోటీలు నిర్వహించాలని ఆలోచన చేయడం, పాత సాంప్రదాయాన్ని పునరుద్ధరించడం నిజంగా మంచి విషయమన్నారు. సభాపతి అయ్యన్నపాత్రుడి ఆలోచనను స్వాగతిస్తున్నామన్నారు. సభ్యులందరూ తప్పకుండా పోటీల్లో పాల్గొని తమ జీవితాల్లో కొన్ని మధుర జ్ఞాపకాలుగా ఈ క్షణాలను పదిలపరుచుకోవాలని ప్రత్తిపాటి సూచించారు. చిలకలూరిపేట నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ మరి రాజశేఖర్ వైసీపీకి గట్టి షాక్ ఇచ్చారు. బుధవారం తన వైఎస్ఆర్సీపీ సభ్యత్వానికి పార్టీకి రాజీనామా చేశారు. గత 2 నెలలుగా వైసీపీకి మరి రాజశేఖర్ రాజీనామా చేస్తారని ప్రచారం జరుగుతుంది. అయితే వైసీపీ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి మరి రాజశేఖర్కు కేబినెట్లో బెర్త్ ఖాయమని అప్పటి వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు. అయినా కానీ మరి రాజశేఖర్కు మొండి చేయి చూపించడంతో ఆయన అదే పార్టీలో ఉన్నారు. అనంతరం ఎమ్మెల్సీగా మరి రాజశేఖర్కు జగన్మోహన్ రెడ్డి అవకాశం ఇచ్చారు. అయితే చిలకలూరిపేట వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జి పదవి రాజశేఖర్కి ఇస్తానని జగన్మోహన్ రెడ్డి చెప్పి ఆ పదవిని కాస్త విడుదల రజనీకి కేటాయించడంతో అప్పటి నుండి తీవ్ర అసంతృప్తిగా ఉన్న మర్రిని టీడీపీలోకి ఆహ్వానించినట్లు తెలుస్తుంది. 2 నెలలుగా వాయిదా పడుతూ వచ్చిన మరి రాజశేఖర్ నిర్ణయం బుధవారం ప్రకటించారు. ఎమ్మెల్సీ పదవికి కూడా త్వరలో రాజీనామా చేస్తారని విశ్వసనీయంగా సమాచారం. చిలకలూరిపేట పట్టణంలో రోజురోజుకు కుక్కల బెడద ఎక్కువ అవుతుంది. రాత్రి అయితే చాలు ఇంట్లో నుంచి బయటకు రావాలంటేనే పురప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. తాజాగా స్థానిక మున్సిపాలిటీ కార్యాలయం వద్ద మంగళవారం రాత్రి 3 కరిచిన ఓ కుక్క బుధవారం ఉదయం నుండి మధ్యాహ్నం వరకు మరో 4 కరిచింది. ఇందులో 2 చిన్నారులు ఉన్నారు. దీంతో ఆ ప్రాంతంలో ప్రజలు వెళ్లడానికి భయపడుతున్నారు. ఇకనైనా మున్సిపల్ అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని పురప్రజలు కోరుతున్నారు. చిలకలూరిపేట నుండి విజయవాడ వెళ్లే బస్సుల ఆదాయం పెంచేందుకు అనేక చర్యలు తీసుకుంటున్నట్టు ఆర్టీసీ డీఎం ఎస్ రాంబాబు తెలిపారు. ప్రస్తుతం 7 బస్సులు కళామందిర్ సెంటర్ నుండి గంటకో ట్రిప్ ఉన్నట్టు తెలిపారు. ఇవి అడ్డరోడ్డు సెంటర్లో, ఎన్ఆర్టీ సెంటర్లో ఆగే విధంగా, కొంతసేపు నిలబడే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. దీనిపై ఫిర్యాదులు, సలహాలు, సూచనలు ఇవ్వాలని డీఎం కోరారు. ఆర్టీసీ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలని రాంబాబు కోరారు. పట్టణ ప్రయాణికుల దేవుళ్ళందరికీ కూడా చిలకలూరిపేట డిపో మేనేజర్ ఎస్ రాంబాబు నమస్కరించి తెలియజేయ విషయం అనగా, ఇటీవల కాలంలో బైపాస్ రోడ్డు ఎక్స్టెండ్ చేయటం, ఓపెన్ చేయటం జరిగిందండి. అలాగే ఈ బైపాస్ రోడ్డు ఓపెన్ చేయటం వల్ల ప్రయాణికుల రద్దీ విజయవాడ వైపు పెరుగుతుందని ఎక్స్పెక్టేషన్స్, తద్వారా మరి 6 ఎక్స్ప్రెస్లు ప్లస్ 1 ఎక్స్ప్రెస్ కొత్త వెహికల్స్ని 50 lakhs ఉన్నటువంటి వెహికల్స్ని మనకి ఏపీఎస్ఆర్టీసీకి ప్రభుత్వం వారు అందజేశారు. దీని ద్వారా ఇప్పటి వరకు కూడా 2 సంవత్సరాల అంటే 1 year నుంచి కూడా గత స్టాటిస్టికల్ రిటర్న్స్ని పరిశీలించినట్లయితే 69-70 లోపలే ఓవర్ ఆక్యుపెన్సీ రేషియో ఉందండి. ఈ ఆక్యుపెన్సీ రేషియోని పెంచడానికి ప్రయాణికుల దేవుళ్ళు మాకు సహకరించి కొంచెం ఏపీఎస్ఆర్టీసీని ఎక్కువ పంక్చువాలిటీని, ఆర్థికాన్ని పెంచడానికి మీరందరూ కూడా కృషి చేస్తారని మేమందరికీ కూడా ఈ మీడియా ద్వారా తెలియజేస్తున్నాను. ఇక్కడ కళామందిర్ పాయింట్ జాంప్ చేసుకొని అక్కడి నుంచే విజయవాడ బస్సులన్నీ ఆపరేట్ చేస్తున్నాము. అక్కడి నుంచి ఎక్కువ జామ్ అయ్యి అక్కడ ప్రయాణికుల కూడలిలో ఉండే అవకాశం ఎక్కువ ఉంది. కాబట్టి వాళ్ళందరికీ కూడా మనం తెలియజేసేది ఏంటంటే, విజయవాడ ఎక్స్ప్రెస్ బస్సులు టైంలో ఉన్నాయి. మీకేమైనా టైంలు కానీ, సమయపాలన కానీ, ఇంకేమైనా బస్సులు పెంచాలన్నా కానీ ఏదైనా ఇబ్బందులు ఉన్నట్టయితే మీరు ప్రత్యక్షంగా నేరుగా 9959225427 నెంబర్కి ఫోన్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు. అలాగే
నెలలో 10వ తేదీ రోజున డెలివరీ డిఎం ప్రోగ్రామ్ని కూడా కండక్ట్ చేస్తున్నాం. అందులో మీ ఇబ్బందులు, ప్రయాణ అవసరాలు ఉన్నట్టయితే మాకు తెలియజేస్తే వెంటనే స్పందించి దానికి అనుగుణంగా బస్సులు ఏర్పాటు చేస్తాము. అలాగే ప్రయాణికులు ఎక్కువగా ఆదరించాలని మళ్ళీ మనవి చేస్తున్నాను. ఇలా ఆదరణ లేకపోతే బస్సుల పద్ధతి వేరే రకంగా ఉంటుంది. దయచేసి ప్రయాణిక దేవుళ్ళందరికీ కూడా నమస్కరించి వర్తక వ్యాపారస్తులకు, సామాన్యులందరికీ కూడా ఈ చిలవల పట్టణంలో మరొక్కసారి వినమ్రతగా తెలియజేసిందంటే ఏపీఎస్ఆర్టీసీ సేవ చేయడానికి ఉంది, మీకు సమయానికి బస్సులు ఏర్పాటు చేయడానికి ఉంది, మీకున్నటువంటి అవసరాలను తీర్చడానికి, ట్రాన్స్పోర్ట్ చేయడానికి రవాణా రంగం వ్యవస్థ ద్వారా సిద్ధంగా ఉన్నాము. ట్రాఫిక్ సెక్షన్ నుంచి, క్యారేజీ సెక్షన్ నుంచి అందరు సిబ్బంది అంతా కూడా సిద్ధంగా ప్రణాళికలతో మీ సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నాము. పట్టణంలోని బస్టాండ్ సమీపంలో ఉన్న భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ చిలకలూరిపేట రూరల్ మండల కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆ పార్టీ ఓబీసీ రాష్ట్ర నాయకులు అన్నం శ్రీనివాసరావు మాట్లాడుతూ పార్టీ అభివృద్ధికి కార్యకర్తలు పాటుపడాలన్నారు. బీజేపీలో కార్యకర్తలకు మంచి గౌరవం ఉంటుందన్నారు. పార్టీ బలోపేతం గ్రామాల నుంచే జరగాలన్నారు. పార్టీ ఆశయాలు ప్రజలకు వివరించి పార్టీలో చేర్చుకోవాలని కార్యకర్తలకు ఉద్బోధించారు. కార్యక్రమంలో సీనియర్ నాయకులు డి పుల్లయ్య, అన్నపరెడ్డి లక్ష్మణ్, కళ్యాణ్ దుర్గారావు తదితరులున్నారు. భారతీయ జనతా పార్టీ చిలకలూరిపేట రూరల్ మండల ముఖ్య నాయకులతో సమావేశం జరుగుతుంది. ఈ సమావేశంలో ముఖ్యంగా చిలకలూరిపేట రూరల్ మండల మైనార్టీ మోర్చా నాయకులు పోతవరం సుబాని గారు, అట్లాగే కోమటినేనివారిపాలెం ధృవ కుమార్ గారు యువ నాయకులు, అదేవిధంగా మిగిలిన వాళ్ళు అందరూ కూడా పట్టాన్ సుబాని గారు, అట్లాగే రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు లక్ష్మణ్ గారు, అన్నపరెడ్డి లక్ష్మణ్ గారు, కుప్పం కళ్యాణ దుర్గారావు ఓబీసీ నాయకులు, అట్లాగే బాలకృష్ణ గారు అందరూ కలిసి ఈ రోజున ఈ సమావేశం నిర్వహించడంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే రానున్న కాలంలో భవిష్యత్తులో చిలకలూరిపేట రూరల్ మండలంలో ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, బూత్ కమిటీలను ఏ విధంగా మనం కంప్లీట్ చేసుకోవాలి, ప్రతి ఒక్క బూత్లో బూత్ కమిటీలని, బూత్ అధ్యక్షులను, బూత్ కమిటీ మెంబర్లను ఏ విధంగా మనం ముందుకి తీసుకెళ్ళాలి, పార్టీని ప్రజల్లోకి ఏ విధంగా తీసుకెళ్ళాలి, నరేంద్ర మోడీ గారు కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలను గురించి ప్రజలందరికీ వివరిస్తూ గ్రామ గ్రామంలో ప్రతిదీ కూడా కేంద్ర ప్రభుత్వ చేసేటువంటి విధానాలను వారికి వివరిస్తూ అందరినీ కూడా వీలున్నంత ఎక్కువ మందిని పార్టీలో చేర్చుకుంటూ తద్వారా బూత్ కమిటీలను కంప్లీట్ చేయాలనే విధంగా ఈ రోజున మరి కేంద్ర రాష్ట్ర పార్టీ ఏదైతే సూచించిందో, జిల్లా పార్టీ ఏదైతే సూచించిందో ఆ సూచనల మేరకు ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది. నాదెళ్ల మండలం సాతులూరు గ్రామంలో జిల్లా వ్యవసాయ అధికారి మురళి కంది, శనగ పంటలపై రైతులతో సమావేశం నిర్వహించారు. కంది, శనగ పంటల మద్దతు ధర, అలాగే మొక్కజొన్న, మిరప పంటలకు నీటి లభ్యతపై రైతులతో చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులందరూ తప్పకుండా ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల వద్ద పేర్లు నమోదు చేయించుకోవాలని తెలిపారు. ప్రస్తుతం కందికి 7,550 రూపాయలు, శనగకు 5,650 రూపాయలు మద్దతు ధరగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. ఈ అవకాశాలను రైతులు వినియోగించుకోవాలని ఆయన కోరారు. అలాగే జిల్లా వనరుల కేంద్రం డిడిఏ శివకుమార్ రైతులను ఉద్దేశించి మాట్లాడుతూ రైతులందరూ మట్టి పరీక్షల ఆధారంగానే ఎరువులు వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ సంచాలకులు మస్తానమ్మ, మండల వ్యవసాయ అధికారి హరిప్రసాద్ తదితరులు ఉన్నారు. ఎడ్లపాడు మండలం జగ్గాపురం గ్రామానికి చెందిన కంబంపాటి సోయమ్మ అనే ఆమె గత ఆదివారం మధ్యాహ్నం నుంచి కనిపించడం లేదు. కొంతకాలం నుంచి ఆమెకు మతి స్థిమితం లేదని చెబుతున్నారు. ఫోటోలో ఉన్న ఆమెను ఎవరైనా చూసి ఉంటే ఎడ్లపాడు పోలీస్ స్టేషన్కు కానీ ఈ క్రింది ఫోన్ నంబర్కు కానీ తెలియజేయాలని వారు కోరుతున్నారు. ఫోన్ నంబర్ 6300890659. తలసేమియా డే కేర్, విష్ణు డెంటల్ కేర్ వారి ఆధ్వర్యంలో స్థానిక డిఆర్ఎన్ఎస్సివిఎస్ కళాశాలలో బుధవారం వైద్య శిబిరం, రక్తదాన శిబిరం జరిగింది. డెంటల్ కేర్ కార్యక్రమాన్ని ప్రముఖ వైద్యులు బి రాజశేఖర్, బి సాంబిరెడ్డి ప్రారంభించారు. తలసేమియా శిబిరాన్ని కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ బి సుజాత, వైస్ ప్రిన్సిపల్ పి ఉదయ్ ప్రకాష్ ప్రారంభించారు. ఈ కార్యక్రమాలలో పలువురు కళాశాల సిబ్బంది, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
విద్యార్థుల కోసం ఒక మెడికల్ క్యాంప్ కండక్ట్ చేస్తున్నాము. అది మన చిలకలూరుపేటలో ఉన్నటువంటి ప్రముఖ దంత వైద్యులు విష్ణు డెంటల్ క్లినిక్ డాక్టర్ గారు అయినటువంటి డాక్టర్ మురకొండ రాజశేఖర్ రావు గారు, అదేవిధంగా డాక్టర్ సాంబశివరెడ్డి గారు గుంటూరు నుంచి మనం కండక్ట్ చేస్తున్నాము. అది ఆ క్యాంప్ అనేది మెడికల్ క్యాంపు, డెంటల్ అవేర్నెస్. డాక్టర్ రాజశేఖర్ గారు డెంటల్ అవేర్నెస్ గురించి స్టూడెంట్స్కి తెలియజేస్తారు. అదేవిధంగా వారికి అన్ని టెస్ట్ చేస్తారు, వాళ్ళకి డెంటల్గా వాట్ దే నీడ్ అనేది తెలియజేస్తారు. అదేవిధంగా రాజశేఖర్ గారు బ్లడ్ గ్రూప్ టెస్ట్ చేసి, వాళ్ళ పర్సంటేజ్ టెస్ట్ చేసి, బ్లడ్ డొనేషన్ యొక్క ఇంపార్టెన్స్ అనేది దాని గురించి తెలియజేసి, ఇఫ్ దే ఆర్ విల్లింగ్ టు డొనేట్ బ్లడ్ దే విల్ టేక్ ద బ్లడ్ హియర్ ఓన్లీ. ఈ విధంగా చేస్తూ మా అందరికీ చాలా అదృష్టంగా భావిస్తున్నాం. ఇవాళ డిఆర్ఎన్ఎస్సిఎస్ కాలేజ్లో మేనేజ్మెంట్, ప్రిన్సిపల్, స్టాఫ్ సహకారంతో మనం డెంటల్ క్యాంప్ అండ్ బ్లడ్ డొనేషన్ క్యాంప్ కూడా కండక్ట్ చేస్తాము. డెంటల్ క్యాంప్లో స్టూడెంట్స్ అందరికీ డెంటల్ అవేర్నెస్, ఓరల్ హైజీన్ మెయింటెనెన్స్, వాళ్ళకున్న సమస్యలకి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే దానికి ట్రీట్మెంట్ ప్లానింగ్ అన్నీ చెప్తాము. అట్లాగే బ్లడ్ డొనేషన్లో కూడా స్టూడెంట్స్ ఏమైనా విల్లింగ్గా ఉంటే కనుక వాళ్ళ చేత బ్లడ్ డొనేషన్ చేయించడానికి ప్లాన్ చేస్తున్నాము. ఇక ఫర్దర్గా వాళ్ళకి ఎట్లా మెయింటైన్ చేసుకోవాలి, ఓరల్ హైజీన్ మెయింటెనెన్స్ ఎలా చేసుకోవాలి, అటువంటి సూచనలు ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు చిత్తూరుపేట డిఆర్ఎన్ఎస్సిఎస్ డిగ్రీ కాలేజీలో మెడికల్ క్యాంప్ అండ్ బ్లడ్ డొనేషన్ క్యాంపు ఏర్పాటు చేయడం జరిగిందండి. మేనేజ్మెంట్ వారి సహకారంతో, అలాగే మేడం ప్రిన్సిపల్ మేడం బైరా సుజాత మేడం సహకారంతో ఇక్కడ బ్లడ్ డొనేషన్ క్యాంప్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మేము గుంటూరు తలసేమియా న్యూట్రిషన్ సెంటర్ నుంచి ఇక్కడ రావడం జరిగిందండి. తలసేమియా పిల్లలకి రెగ్యులర్గా బ్లడ్ నీడ్ అవసరం ఉంది. ఆ అవసరం యొక్క ప్రాముఖ్యత మేడం గారికి చెప్పగానే మేడం గారు యాక్సెప్ట్ చేసేసి మమ్మల్ని ఇన్వైట్ చేయడం జరిగింది. సో ఇక్కడ ఉన్న నేటి బాలలే రేపు బౌల్ అని చెప్పేసి అనుకుంటాం కదా, ఇక్కడ పిల్లలందరికీ వాళ్ళ యొక్క దంత సమస్యల మీద, అలాగే ఫ్యూచర్లో రాబోయే సమస్యల మీద డాక్టర్ కిషోర్ గారు, రాజశేఖర్ బాబు గారు ఇక్కడ రావడం జరిగింది. సార్ ద్వారా ప్రతి ఇక్కడ ఉన్న విద్యార్థులందరికీ డెంటల్ చెకప్తో పాటు బ్లడ్ డొనేషన్ మీద ఒక అవేర్నెస్, పిల్లలందరికీ ఒక అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. పిల్లలందరికీ ఎవరెవరికి ప్రతి ఒక్కరికి వాళ్ళ ఒక గ్రూప్ తెలియజేయటం, అలాగే వాళ్ళకున్న హెచ్బి పర్సెంటేజ్ వాళ్ళకి తెలియజేయటం, అలాగే బ్లడ్ డొనేషన్ గురించి ఎవరికైనా స్వతంత్రంగా ముందుకు వచ్చి వాలంటరీగా బ్లడ్ డొనేషన్కి ముందుకు వచ్చి వాళ్ళ దగ్గర బ్లడ్ డొనేట్ చేసేసి అది రేపు తలసేమియా పిల్లలకి వినియోగించడం జరుగుతుంది. ఇంత ప్రజా సమస్యలను సత్వరమే పరిష్కరించడంలో అధికారులు ప్రత్యేక చొరవ చూపాలని మున్సిపల్ చైర్మన్ షేక్ రఫానీ తెలిపారు. పురపాలక సంఘంలోని తన కార్యాలయంలో బుధవారం స్థానిక ప్రజల సమస్యలు తెలుసుకొని వాటి పరిష్కారంపై సంబంధిత అధికారులతో చర్చించారు. పలువురు పట్టణ ప్రజలు వివిధ సమస్యలపై అందించిన వినతులను ఆయన స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాజీ మంత్రి, స్థానిక శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు ఆదేశాల మేరకు పట్టణ సంపూర్ణ అభివృద్ధికి కృషి చేస్తామని, పట్టణ జనాభాకు తగ్గట్టు స్వచ్ఛమైన త్రాగునీరు అందించేందుకు అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. ఇందులో భాగంగా ఇటీవల మరమ్మతుల కారణంగా మంచినీటి సరఫరాలో కొన్ని ప్రాంతాల్లో కొంత అసౌకర్యం కలిగిందని పుర ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని విజ్ఞప్తి చేశారు. రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని తెల్లవారుజామున ప్రార్థనకు వెళ్లే వారికి ఇబ్బంది పడకుండా ఆయా ప్రాంతాల్లో వీధి లైట్లు ఏర్పాటు చేశామన్నారు. అదేవిధంగా అన్ని వార్డుల పరిధిలోని వీధి లైట్లకు మరమ్మతులు చేస్తున్నామన్నారు. అవసరమైన చోట విద్యుత్ స్తంభాలు ఏర్పాటుపై సంబంధిత డీఈతో మాట్లాడడం జరుగుతుందని అన్నారు. వార్డుల పరిధిలో బోర్ల మరమ్మతులు జరుగుతున్నాయని రఫానీ తెలిపారు. CC న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.